బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డీజీ జితేంద్ర, ఎస్పీఎఫ్ డీజీతో పాటు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, ఇతర అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై వీరు చర్చిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు కల్కూరి మనకు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, హరీష, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు శంకారావం మోగిందనుకు సమయం దగ్గర పడిందని చెప్పుకోవచ్చు. ఇవాళ లేదా రేపు సాయంత్రం లోపు ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసి విడుదల చేసేందుకు ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి దానికి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టడం జరిగింది. రాష్ట్రంలో మొన్ననే 11వ తేదీన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కూడా దేశవ్యాప్తంగా మే 23 వరకు కొనసాగుతుంది కాబట్టి దాదాపు 40 రోజుల సమయం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల తేదీలు ఖరారు చేయడం కోసం ఈరోజు చాలా కీలకమైన సమావేశం జరుగుతుంది నాగిరెడ్డి గారి ఎన్నికల కార్యాలయంలో. ఇందులో డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, అదేవిధంగా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వరి తివారీ, అదేవిధంగా రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీతో పాటు ముఖ్యమైన అధికారులందరూ కూడా, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేయడం జరిగింది. మొన్నటి వరకు విడుదల చేసినటువంటి ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఓటర్ల సంఖ్య 1,56,11,320 మంది ఉన్నట్టుగా తెలియడం జరిగింది. అయితే ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రత్యేకమైన డ్రైవ్ కూడా నిర్వహించారు. కాబట్టి దీని ద్వారా ఈ సంఖ్య మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు కూడా పూర్తయింది. దాదాపు 5,857 ఎంపీటీసీలు, 535 జెడ్పీటీసీల యొక్క స్థానాలు కూడా ఇప్పటికే ఖరారు చేయడం జరిగింది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మొత్తం 33 జిల్లాలకు సంబంధించిన దాంట్లో, అంటే హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క నియోజకవర్గ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కూడా ఖరారు చేయడం జరిగింది. అందులో రిజర్వేషన్లను కూడా ఇప్పటికే ఖరారు చేయడం జరిగింది. మొత్తం 535 రిజర్వేషన్లలో ప్రధానంగా మహిళలకి, అన్ని స్థానాలకు సంబంధించిన దాంట్లో మహిళలకి అత్యధికంగా 267 స్థానాలని ఖరారు చేయడం జరిగింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు కూడా ఉండడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎస్టీకి సంబంధించినటువంటి మహిళలు 30, అదేవిధంగా ఎస్సీకి సంబంధించి 49, బీసీలకు సంబంధించి 47 మంది మహిళలు, జనరల్ దాంట్లో దాదాపు 125 మంది మహిళలకి అవకాశం ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లు ఖరారు చేస్తూ. సో మొత్తంగా ఈ రిజర్వేషన్ల ఖరారుతో పాటు మొత్తం ఎన్నికలు ఎన్ని ఫేజులో నిర్వహించాలి, ఎన్ని స్థానాల్లో ఒకేసారి ఏ రకంగా సాధ్యమవుతుంది అనేటువంటి అంశాలపై చర్చించేందుకు అటు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు గతంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు సరిపోతున్నాయా, లేకుంటే అదనంగా కొత్త వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందనే అంశాలపైన కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకోబోతున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులుగా వ్యవహరించేటువంటి అధికారులకు కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఎందుకంటే ముఖ్యంగా ఎన్నికల్లో ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలన్నీ కూడా పార్టీ గుర్తు మీద జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీటిపై కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తూ ఉంది. అందుకు అనుగుణంగా ఆర్ఓలుగా ఉండేవాళ్ళు, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది నియామకం కూడా ఏ రకంగా ఉండాలి, ఎంతమంది ఉండాలనే దానిపైన కూడా డీజీపీ, అదేవిధంగా అడిషనల్ డీజీ, అదేవిధంగా ప్రత్యేకంగా ఎస్పీఎఫ్ డీజీని కూడా ఈసారి వాళ్ళు ఆహ్వానించడం జరిగింది ఈ సమావేశానికి. అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో విధుల్లో ఉండాలి. కాబట్టి ఒకవైపు రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు సంబంధించి ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ పైన వాళ్ళు ఒక శాఖ పైన నిరసన తెలిపేటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా పరిశీలన పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని అత్యధిక స్థానాలు ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అత్యధిక స్థానాలు ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో 3 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు కొన్ని చోట్ల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాద్, ఆసిఫాబాద్, ములుగు ఈ ప్రాంతాల్లో 3 దశల్లో పోలింగ్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది, సాధ్యమా కాదా, అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఆధారంగా ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పుడే ఇక్కడ మొదలైంది. దీనికి సంబంధించిన బడ్జెట్ అంచనాలు కావచ్చు, సిబ్బంది అలొకేషన్స్ కావచ్చు, ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైనటువంటి సమావేశంగా ఈ సమావేశం పేర్కొనవచ్చు. ఈ సమావేశం అనంతరం పూర్తి స్థాయి వివరాలని మీడియాకు వెల్లడించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాగిరెడ్డి గారు. అదే ఇది ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ రాజు.